హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో సంతోషం అంటే ఏమిటి? ఎవరిని అడిగినా చాలామంది ఒకే సమాధానం చెబుతారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది అని. అవును, డబ్బు అవసరం. జీవితం నడవడానికి అది చాలా ముఖ్యమైనది కూడా. కానీ ఒకసారి ఆలోచించండి. ఇంట్లో మనతో మాట్లాడే వాళ్ళు లేకపోతే, మన బాధలు వినేవాళ్ళు లేకపోతే, మన సంతోషాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే ఎంత డబ్బు ఉన్నా మనసు నిజంగా సంతోషంగా ఉంటుందా? కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, జీవితంలో నిజమైన ఆనందం డబ్బులో కాదు, మనతో ఉండే మనుషుల్లోనే ఉంటుందని. అందుకే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం, మనసు సంతోషంగా ఉండడానికి డబ్బుతో పాటు మనుషులు కూడా కావాలి. మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. ప్రతి ఉదయం లేవగానే మనం అనుకునేది ఒక్కటే, ఇంకా కొంచెం కష్టపడితే జీవితం బాగుంటుంది అని. ఇంకొంచెం డబ్బు సంపాదిస్తే మనసు సంతోషంగా ఉంటుంది. చాలామంది జీవితమంతా ఇదే ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, అప్పుడు మాత్రమే ఆనందం వస్తుందని భావిస్తారు. అవును, డబ్బు చాలా అవసరం. జీవితం నడవడానికి అది ఒక ముఖ్యమైన సాధనం. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఆరోగ్యం, భవిష్యత్తు ఇవన్నీ చూసుకోవడానికి డబ్బు అవసరమే. కానీ ఒక ప్రశ్న మనం మనసులో వేసుకోవాలి, డబ్బు ఉంటేనే నిజమైన సంతోషం వస్తుందా? మన చుట్టూ చూస్తే ఒక నిజం అర్థమవుతుంది. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది, మంచి ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ వారి ముఖాల్లో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించదు. ఎందుకంటే జీవితంలో డబ్బు ఉన్నా మనసుకు దగ్గరగా ఉండే మనుషులు లేకపోతే ఆ ఆనందం పూర్తిగా అనిపించదు. ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద ఇల్లు ఉంది, అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేకపోతే, నవ్వులు వినిపించకపోతే, కలిసి కూర్చొని మాట్లాడే వాళ్ళు లేకపోతే ఆ ఇల్లు ఎంత పెద్దదైనా మనసుకు మాత్రం ఖాళీగానే అనిపిస్తుంది. మనిషికి నిజంగా అవసరం డబ్బు కంటే ఎక్కువగా మనుషులు. మన బాధను వినేవాళ్ళు, మన సంతోషాన్ని పంచుకునేవాళ్ళు, మనతో కాసేపు మాట్లాడేవాళ్ళు. ఇవే మనసుకు అసలైన ఆనందాన్ని ఇస్తాయి. చిన్నప్పుడు మనం గుర్తు చేసుకుంటే ఒక విషయం అర్థమవుతుంది. అప్పట్లో మన దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు, కానీ కుటుంబం మొత్తం కలిసి ఉండేది. ఒకే ఇంట్లో అందరూ కలిసి మాట్లాడేవారు, నవ్వేవారు, చిన్న చిన్న విషయాల్లో ఆనందపడేవారు. అప్పట్లో సౌకర్యాలు తక్కువైనా మనసు మాత్రం చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఆ సమయంలో మన దగ్గర ఉన్నది డబ్బు కాదు, మనుషులు. మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. మనం బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మన పక్కన కూర్చొని ఏమైంది అని అడిగితే ఆ ఒక్క మాట మనసుకు ఎంత హాయిని ఇస్తుందో చెప్పలేం. ఆ సమయంలో డబ్బు ఎంత ఉన్నా ఉపయోగం ఉండదు. మనసును ఆదరించే ఒక మనిషి కావాలి. అలాగే మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఉంటేనే ఆ సంతోషం పూర్తి అవుతుంది. మనం ఒంటరిగా నవ్వితే అది ఆనందం కాదు, కానీ మనతో పాటు ఇంకొకరు నవ్వితే ఆ క్షణం నిజమైన సంతోషంగా మారుతుంది. ఇప్పుడు కాలం మారిపోయింది. చాలామంది జీవితంలో డబ్బు కోసం అంతగా పరుగులు తీస్తున్నారు. కానీ వారి జీవితంలో మనుషులు నెమ్మదిగా దూరం అవుతున్నారు. బంధాలు కాస్త కాస్తగా బలహీనమవుతున్నాయి. మాట్లాడుకునే సమయం తగ్గిపోయింది. ఒకప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఇంటి ముందు అందరూ కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ ఫోన్లలో బిజీగా ఉంటున్నారు. ఇంట్లో మనుషులు ఉన్నా మనసులు మాత్రం దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇదే నిజమైన సమస్య. మనిషి జీవితంలో డబ్బు అవసరం, కానీ అది సంతోషానికి ఒకే కారణం కాదు. డబ్బు మనకు వస్తువులను ఇస్తుంది, సౌకర్యాలు ఇస్తుంది, కానీ మనసుకు ప్రశాంతత ఇవ్వగలిగేది మాత్రం మనుషుల ప్రేమ మాత్రమే. కొన్నిసార్లు ఒక చిన్న మాట, ఒక చిన్న చిరునవ్వు, ఒక ప్రేమతో మాట్లాడే స్వరం, ఇవే మన మనసులోని బాధలను తగ్గిస్తాయి. ఒక మనిషి మన పక్కన ఉన్నాడు అన్న భావన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, మనుషులను సంపాదించడం కూడా అంతే ముఖ్యం. మన బంధాలను కాపాడుకోవాలి. మనకు దగ్గరగా ఉన్న వాళ్లను గౌరవించాలి. వాళ్లతో కాసేపు మాట్లాడాలి. వాళ్ళ సంతోషం, వాళ్ళ బాధలను పంచుకోవాలి. ఎందుకంటే ఒకరోజు మనకు అర్థమవుతుంది, జీవితంలో మనం ఎంత సంపాదించినా డబ్బు కంటే మనతో ఉన్న మనుషులే ఎక్కువ విలువైన వారని. మనసు నిజంగా సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మనతో మాట్లాడే ఒక మనిషి, మనను అర్థం చేసుకునే ఒక మనిషి, మన బాధలో నిలబడే ఒక మనిషి ఉంటే చాలు. ఎందుకంటే చివరికి జీవితం మనకు నేర్పే గొప్ప నిజం ఒక్కటే,
మనసు సంతోషంగా ఉండడానికి డబ్బుతో పాటు మనుషులు కూడా కావాలి అని. జీవితంలో చాలామంది ఒకే ఆలోచనతో ముందుకు సాగుతారు. ఇంకా కొంచెం డబ్బు సంపాదిస్తే జీవితం సంతోషంగా మారుతుంది అని. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు. కొన్నిసార్లు కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా వదులుకొని పని కోసం పరుగులు తీస్తారు. క్రమంగా సంవత్సరాలు గడుస్తాయి. కష్టం ఫలిస్తుంది. డబ్బు కూడా వస్తుంది. మంచి ఇల్లు, మంచి సౌకర్యాలు, అవసరమైన ప్రతి వస్తువు జీవితంలో చేరుతాయి. బయట నుంచి చూస్తే జీవితం చాలా గొప్పగానే కనిపిస్తుంది. కానీ ఒక సమయంలో మనసులో ఒక విచిత్రమైన ఖాళీగా అనిపిస్తుంది. అన్నీ ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఏదో ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం నెమ్మదిగా గుర్తు చేసుకుంటాం, ఈ ప్రయాణంలో మనం సంపాదించినది డబ్బు మాత్రమే కాదు, కొన్నిసార్లు కోల్పోయింది కూడా చాలా ఉందని. డబ్బు కోసం పరుగులు తీస్తూ మనం కొన్నిసార్లు బంధాలను దూరం చేసుకుంటాం. మనతో మాట్లాడాలనుకునే వాళ్లకు సమయం ఇవ్వలేకపోతాం. ఇంట్లో ఎవరో మనతో కాసేపు మాట్లాడాలని అనుకున్నా ఇప్పుడు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోతాం. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మనం కాసేపు ఆగి చుట్టూ చూస్తే ఒక నిజం అర్థమవుతుంది. ఇంట్లో మనుషులు ఉన్నా మనతో మాట్లాడే మాటలు తగ్గిపోయాయి, నవ్వులు తగ్గిపోయాయి. మనం సంపాదించిన సౌకర్యాలు ఉన్నా మనసుకు దగ్గరగా ఉండే ఆ అనుబంధం కొంచెం కొంచెంగా దూరం అవుతుంది. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు నిజంగా మనకు కావలసిన సంతోషాన్ని ఇచ్చిందా అని. ఎందుకంటే డబ్బు మనకు వస్తువులు ఇస్తుంది, కానీ మనసుకు హాయిని ఇవ్వలేదు. మనసులోని బాధను తుడిచివేయలేదు. ఒక మనిషి మన పక్కన కూర్చొని మన మాట వినడం, మన బాధను అర్థం చేసుకోవడం, ఇవి డబ్బుతో కొనలేము. జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. మనం చాలా అలసిపోయి ఇంటికి వస్తాం. ఆ సమయంలో ఎవరో ఒకరు ఎలా ఉన్నావు అని అడిగితే మన మనసు కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఆ మాటలోనే ఒక ప్రేమ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు మనం బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు మన పక్కన నిలబడితే ఆ ధైర్యం మనకు ఎంత బలం ఇస్తుందో చెప్పలేం. ఆ సమయంలో మనకు అర్థమవుతుంది, మనిషికి అవసరమైనది డబ్బు మాత్రమే కాదు, మనసుకు దగ్గరగా ఉండే మనుషులు కూడా అని. ఇప్పుడు కాలం మారింది, సౌకర్యాలు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది, కానీ మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది. ఒకప్పుడు కుటుంబం మొత్తం కలిసి కూర్చొని మాట్లాడుకునే సమయం ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంట్లో అందరూ ఉన్నా ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో లేదా తమ ఆలోచనల్లో మునిగిపోయి ఉంటారు. ఒక ఇంట్లో నలుగురు ఉన్నా 4 గదుల్లో ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మనకు ఒక నిజం అర్థమవుతుంది, జీవితంలో నిజమైన ఆనందం పెద్ద పెద్ద విషయాల్లో ఉండదు. మనతో కాసేపు మాట్లాడే ఒక మనిషిలో ఉంటుంది. మనను అర్థం చేసుకునే ఒక మనిషిలో ఉంటుంది. మన బాధలో మన పక్కన నిలబడే ఒక మనిషిలో ఉంటుంది. డబ్బు మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ మనసుకు ప్రశాంతత ఇవ్వగలిగేది మాత్రం ప్రేమతో ఉన్న మనుషులే. అందుకే కొన్నిసార్లు మనం మన జీవితాన్ని ఒకసారి ఆలోచించాలి. డబ్బు కోసం పరుగులు తీస్తూ మనకు దగ్గరగా ఉన్న వాళ్లను మర్చిపోతున్నామా, వాళ్లతో గడపాల్సిన సమయాన్ని కోల్పోతున్నామా అని. ఎందుకంటే ఒకరోజు మనం వెనక్కి చూసినప్పుడు డబ్బు కంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది మనతో కలిసి నవ్విన మనుషులే. మనసు నిజంగా సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద సంపదలు అవసరం లేదు. మనతో మాట్లాడే ఒక మనిషి, మనను అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే చాలు. అప్పుడు జీవితం ఎంత సాధారణంగా ఉన్నా మనసు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఉంది, జీవితంలో డబ్బులు అవసరమే, కానీ మనసు సంతోషంగా ఉండడానికి డబ్బు మాత్రమే సరిపోదు, మనుషులు కూడా కావాలి. జీవితంలో మనం ఎంత ముందుకు వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు, మనిషికి మనిషి అవసరం. మనసుకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది వస్తువులు కాదు, మనుషులు. ఎందుకంటే మనిషి ఒక సామాజిక జీవి. ఒంటరిగా జీవించడం అతనికి సహజం కాదు. అతనికి తోడు కావాలి, మాట కావాలి, అనుబంధం కావాలి. మన జీవితంలో చిన్న చిన్న క్షణాలు ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చావా అని అడిగితే ఆ ఒక్క మాటలోనే ఎంతో ప్రేమ ఉంటుంది. రోజంతా అలసిపోయి ఉన్నప్పుడు ఎవరో ఒకరు కాసేపు కూర్చోండి అని చెబితే ఆ మాట మనసుకు ఎంత హాయిని ఇస్తుందో చెప్పలేం. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా చేస్తాయి. ఒక కుటుంబాన్ని ఊహించండి. ఇంట్లో పెద్ద పెద్ద సౌకర్యాలు లేకపోయినా అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. అక్కడ ప్రేమ ఉంటుంది, అనుబంధం ఉంటుంది.
కానీ మరో ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా మనుషుల మధ్య ప్రేమ లేకపోతే ఆ ఇంట్లో ఒక చల్లని నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అందుకే జీవితంలో బంధాలు చాలా విలువైనవి. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పిల్లలు, స్నేహితులు ఇవన్నీ మన జీవితంలో మనసుకు బలాన్నిచ్చే బంధాలే. మనిషి బాధలో ఉన్నప్పుడు అతనికి అవసరమైనది డబ్బు కాదు, అతనికి అవసరమైనది అతని పక్కన నిలబడే ఒక మనిషి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ ఆనందాన్ని పంచుకునే వాళ్ళు ఉంటేనే ఆ సంతోషం పూర్తవుతుంది. ఒక మనిషి ఒంటరిగా నవ్వితే అది ఒక చిన్న ఆనందం మాత్రమే. కానీ అదే నవ్వును మనతో కలిసి ఇంకొకరు పంచుకుంటే ఆ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మనం జీవితంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న మనుషులను మనం గౌరవించాలి, వాళ్లతో మాట్లాడాలి, వాళ్లకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన అనుబంధాలను తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు మనం చాలా చిన్న చిన్న విషయాల మీద కోప్పడతాం. మనకు దగ్గరగా ఉన్న వాళ్లతో మాట్లాడకుండా ఉంటాం. రోజులు గడుస్తాయి, మాటలు తగ్గిపోతాయి. తర్వాత మనం గ్రహించే సమయానికి ఆ దూరం చాలా పెరిగిపోయి ఉంటుంది. అందుకే మనం చిన్న చిన్న కోపాలను పక్కన పెట్టి బంధాలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకరోజు మన జీవితాన్ని వెనక్కి చూసినప్పుడు మనకు గుర్తుండేది డబ్బు కాదు, మనతో కలిసి నవ్విన మనుషులు, మనతో కలిసి ఏడ్చిన మనుషులు, మన పక్కన నిలబడిన మనుషులు. ఇదే నిజమైన సంపద. ఒక మనిషి దగ్గర కోట్ల రూపాయలు ఉండవచ్చు, కానీ అతని దగ్గర ప్రేమతో మాట్లాడే మనుషులు లేకపోతే అతను నిజంగా ధనవంతుడు కాదు. మరోవైపు ఒక మనిషి దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా అతని చుట్టూ ప్రేమతో ఉన్న మనుషులు ఉంటే అతను నిజంగా అదృష్టవంతుడు. అందుకే జీవితంలో మనం సంపాదించాల్సిన గొప్ప సంపద మనుషుల ప్రేమ. మనతో నవ్వేవాళ్ళు, మన బాధలో మన పక్కన నిలబడేవాళ్ళు, మనం పడిపోయినప్పుడు మళ్ళీ లేపేవాళ్ళు, ఇవే జీవితాన్ని విలువైనదిగా మార్చే నిజమైన బంధాలు. చివరికి జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. డబ్బు మన జీవితాన్ని సౌకర్యంగా చేస్తుంది, కానీ మనుషులు మాత్రమే మన జీవితాన్ని సంతోషంగా చేయగలరు. జీవితంలో మనం చాలా విషయాల కోసం పరుగులు తీస్తాం. ఇంకా కొంచెం డబ్బు సంపాదించాలి, ఇంకా కొంచెం సౌకర్యాలు రావాలి, అప్పుడు మాత్రమే సంతోషం వస్తుంది అని అనుకుంటాం. కానీ ఒకరోజు నెమ్మదిగా ఆగి వెనక్కి చూసినప్పుడు మనకు ఒక నిజం అర్థమవుతుంది. మన జీవితంలో నిజంగా గుర్తుండిపోయేవి డబ్బుతో కొనుక్కున్న వస్తువులు కాదు, మనతో కలిసి నవ్విన మనుషులు, మన బాధలో మన పక్కన నిలబడ్డ మనుషులు, మన సంతోషాన్ని మనతో కలిసి పంచుకున్న మనుషులు. అందుకే జీవితంలో డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ డబ్బు కోసం మనుషులను కోల్పోవడం మాత్రం చాలా పెద్ద నష్టం. మనకు దగ్గరగా ఉన్న వాళ్లతో కాసేపు మాట్లాడండి, వాళ్లతో కలిసి నవ్వండి, వాళ్లను ప్రేమతో చూసుకోండి. ఎందుకంటే జీవితంలో ఒకరోజు మనకు అర్థమవుతుంది, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన మనుషులు తిరిగి రావడం చాలా కష్టం అని. అందుకే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏమిటంటే, మనసు సంతోషంగా ఉండడానికి డబ్బుతో పాటు మనుషులు కూడా కావాలి. డబ్బు లేకపోతే జీవితం కష్టమవుతుంది, కానీ మనుషులు లేకపోతే జీవితం ఖాళీగా అనిపిస్తుంది. డబ్బు మనకు సౌకర్యాన్ని ఇస్తుంది, కానీ మనుషులు మాత్రమే మనకు ప్రేమ, ఆదరణ, ఆనందం ఇస్తారు. జీవితంలో డబ్బు సంపాదించండి, కానీ మనుషుల్ని కోల్పోవద్దు. ఎందుకంటే చివరి నిజం ఒకటే, జీవితానికి డబ్బు అవసరం, కానీ మనసుకు మనుషులు కూడా అవసరం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.